శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి మార్చి 16 12 గంటల లోపు ఒక స్ట్రాంగ్ డెసిషన్. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 16 కుంభరాశి వారికి 12 గంటల లోపు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు. ఏ విధమైన అంశంలో ఏ విధమైన నిర్ణయాలను తీసుకోబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎదుటి వారికి ఆపద అంటే ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ముందుండే వ్యక్తులనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు ధైర్య సాహసాలతో చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు తెలిసిన వారు. ఈ రాశి వారికి కష్టం సుఖం ఎప్పుడూ కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడరు. అలాగే కుటుంబం యొక్క బంధాలను అనుబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి పిల్లలపైన ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కష్టతరమైన పనులను కూడా సులభంగా చేసేటటువంటి తెలివితేటలు, నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి కుల వృత్తులు, చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇనుము వ్యాపారంలో మిశ్రమమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 16న ఈ రాశి వారికి 12 గంటల లోపు ఒక నిర్ణయంని తీసుకోబోతున్నారు. ఒక ఆర్థిక పరమైన అంశంలో కానీ, లేదంటే ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, చదువుల నిమిత్తం కానీ, జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్లే విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ వీరైతే ఇప్పటి వరకు ఆలోచిస్తూ ముందుకి వెనక్కి అనుకుంటున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా డిసిషన్ తీసుకోబోతున్నారు. ఆ విషయంలో స్పష్టమైన ఆలోచనని తీసుకోబోతున్నారు. మనం ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాము. కొన్నిసార్లు ఒక పని చేయాలా వద్దా అని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాము. కానీ ఆ పనిని చేయలేకపోతూ ఉంటాము. దానికి 1కి 2 పనులు ముడిపడి ఉంటాయి. ఆ పని చేయడానికి అడ్డంకులు కూడా ఉంటాయి. అలాగే కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఒక పని నిమిత్తం మీరు ఎప్పటి నుండో ఆలోచిస్తూ వాయిదాలు వేస్తూ ఆగిపోతున్నారు. ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడైతే కనుక ఆ విషయం పైన ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఖచ్చితమైన డెసిషన్ తీసుకునే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, భాగస్వామి వ్యాపార నిమిత్తం కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయ పరంగా కానీ, ఆరోగ్య విషయంలో కానీ మీరైతే కనుక అటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం మీకు మేలు చేస్తుంది. ఆ విధమైన నిర్ణయం కారణంగా మీరైతే అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. మీకు కొంచెం కష్టతరంగా ఉన్నప్పటికీ, మొదట్లో ఇబ్బంది పడినప్పటికీ మీకైతే కనుక ఆ పని పోను పోను చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధించి తీరతారు. జీవితంలో ఇప్పటి వరకు ఇక జరగదు, ఆగిపోయింది అనుకున్నటువంటి నూతనమైన ఆర్థిక మార్గం కూడా మీకు తెరవబడబోతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతుంది. మీరైతే కనుక కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి విషయాలు పరిష్కారం కాబోతున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఒక ప్రత్యేకమైన మలుపు తిరగబోతున్నారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి నూతన వ్యాపారాలు పెట్టేవారికి లాభదాయకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి నూతన వ్యాపారంలో ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తారు. అలాగే ఆచితూచి వినియోగదారులతో నమ్మకత్వాన్ని పొందుకోవటం కోసం కొత్త కొత్త ప్రణాళికలను వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే తులసి కోట చుట్టూ ప్రతిదినము వీరైతే కనుక ప్రదక్షిణ చేసినట్లయితే కనుక దీపాన్ని వెలిగించి మీ మనసులో ఉన్నది తులసి కోట వద్ద మీరు విన్నవించుకున్నట్లయితే కనుక ఆ లక్ష్మీదేవికి మీ యొక్క మనసులోని ప్రతి ఆశ కూడా తెలియజేసుకొని మీరైతే కనుక అడుగులు ముందుకు వేస్తే మీకు అన్ని విషయాల్లోనూ ధన ప్రాప్తి కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.